ప్రస్తుతం కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంటారు రాష్ట్రంలో? నాట్ బ్యాడ్ అమ్మా, బాగానే ఉంది. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఏమంటారు అంటే ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేరుస్తలేరని అంటారు. 100% కాలే కానీ ఇప్పుడు 2 years అయింది కాబట్టి ఛాన్సెస్ ఉంది కదా వాళ్ళకు కూడా. చెప్పలేం, చేస్తుండొచ్చు. చేస్తారు. 70% అయిపోయింది, 30% బ్యాలెన్స్ చేస్తారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు కాంగ్రెస్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కు ఎలాంటి కంపారిజన్ చేస్తారు? అది బాగుందా, ఇది బాగుందా? రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆర్ఎస్కి మొదటి 10 సంవత్సరాలు వచ్చింది. దాని తర్వాత వాళ్ళని చూసి వీళ్ళు ప్లస్ మైనస్ చూసుకుని రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ పోతున్నారు. ఇంకా బ్యాలెన్స్ షీట్ ఎవరి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఎవరి పరిపాలన. వీళ్ళు ఒకప్పుడు ఇద్దరు టీడీపీ వాళ్ళే, ఇప్పుడు అలాగా టీఆర్ఎస్ టీడీపీ ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన ఓకే, నాట్ బ్యాడ్. సో అంటే ఎట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది? అంటే మొన్న ఈ మధ్య కాలంలో అసలు బడ్జెటే లేదు, నాకు రూపాయి లేదు, నన్ను కోసుకొని తింటారా అనే విషయం మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అంటే బడ్జెట్ లేదని ఆ తరహా వాపోతుండు. బడ్జెట్ లేదనిలే, ఈడ ఈ ఇచ్చిన పథకాల హామీలకు వాళ్ళు టీఆర్ఎస్ 10 yearsలో ఇబ్బందుల కాళేశ్వరం అవన్నీ కట్టడం వల్ల అమౌంట్ లాస్, ఇంట్రెస్ట్లు అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది లేదు. కాబట్టి తనేం చెప్పిండంటే ఉన్నది ఓపెన్ చెప్పిండు. ఇప్పుడు సీఎం ఇంట్లో తండ్రికి పిల్లలు ఏం చెప్తాడు, అరే మన దగ్గర డబ్బులు లేవురా, కొన్ని రోజులు ఆగండి, ఏదైనా చెప్పులు ఆడుతారు, షూస్ ఆడుతారు, ఏదైనా అడుగుతారు, ఏం ఆడతారు, ఇంట్లో డబ్బులు లేవు, కొన్ని రోజులు ఆగండి. నిజం చెప్పుకుంటే తప్పేం కాదు కదా. మన ఇంట్లో ఏముంది, బ్యాలెన్స్ షీట్ ఏముంది, 10 రూపాయలు ఉన్నాయని చెప్తున్నాడు. నన్ను కోసినాలు ఏమన్నాడు, అందుకే అన్నాడు ఆయన, వేరే తిరిగి కాదు. అంటే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళు ఏమంటారు అంటే అవగాహన లేదు, ఎక్కడ అమౌంట్ ఎంత స్పెండ్ చేయాలి, ఏం చేయాలి అనేది. బీఆర్ఎస్ అత్తే వేరే ఉంటుండే, ఇంత ఉండకపోతుండే అని బీఆర్ఎస్ వచ్చినా చేసేది ఏం లేదండి. అప్పటికే వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ కుదబెట్టడం అవన్నీ చేసేసారు కదా, ఎన్ని కుదబెట్టాలి అన్ని చేసారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కుదబెట్టడానికి ఏమున్నాయి ఆడ, ఏం లేవు, లేనందుకే ఆయన ఆ మాట అన్నాడు. అంతే కదా, ఉంటే చేస్తాడు, లేదు కాబట్టి చెప్పేసి. ఇప్పుడు 3rd year రన్నింగ్ అవుతుంది, 2nd year రన్నింగ్ అవుతుంది, ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చింది. 3rd year 4th year సెట్ అయిపోతుంది. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది? అంటే హైడ్రాను ఫస్ట్ ఈ స్కీమ్లే వద్దు, ఎవరు అడిగిన సార్ స్కీమ్లు, దేశం గొడ్డుపోతుందా? ఏ పని చేస్తుంది, పని చెప్పిరి, ఎవడు అడిగిన స్కీమ్లు మామూలు ఎందుకండి? ముసలిలోకి పింఛన్ మాత్రం కరెక్ట్, మిగతా ఇవన్నీ తీసిపడేది ఎందుకు? అప్పులు చేయాలెందుకు, వీళ్ళకి స్కీమ్లు ఎందుకు ఇవ్వాలి? స్కీమ్ ఎవరు అడిగిన? వీళ్ళ ఓట్ల కోసం, దాని కోసం, ఏ పార్టీ ఇలా కాదు, అసలు స్కీమ్స్ తీసేయాలి. ఎవరు ఇవ్వటం స్కీమ్స్? నేను అడిగినా, నువ్వు అడిగినావు, ఎవరు అడిగిన స్కీమ్స్ ఇవ్వటం? వీళ్ళు ఇప్పుడు ఆయన 6 రూపాయలు ఇస్తుంటే ఆయన 10 రూపాయలు అంటుండు, 10, 12 అంటుండు. ఎవరొప్ప సొమ్మది? పబ్లిక్. ఇప్పుడు ట్యాక్స్లు ఎవరు కడతారండి? ఒక బండి కొన్నామంటే 20,000, 30,000 అవుతుంది. కారు కొన్నామంటే 1,50,000, 1,70,000. ఎవరికి? గవర్నమెంట్ ట్యాక్స్ వస్తున్నాయి కదా, ఈ జిఎస్టీ కానీ ఈ డబ్బులతోటే కదండి. దేనికన్నా రోడ్లకు దీనిలకు దాన్ని యూజ్ చేయాలి కానీ ఈ పథకాలకు ఎందుకండి? ఎవరు ముసలిలకు ఉన్నారు, వాళ్ళకి 4,000, 3,000 కాబట్టి అది చేయండి. వేరే ఎందుకు అవసరం? ఎందుకు? వీళ్ళకి ఏంటంటే ప్రత్యామ్నాయం కింద వర్క్ ఏదన్నా చేపియండి. ఇంకో తిరిగి ఆలోచించండి, ఎడ్యుకేషన్కు ఇంకోటి ఎన్నో ఉన్నాయి కదా, చేయొచ్చు కదా. ఇంతసేపు స్కీమ్లు ఇస్తాయి. ఇప్పుడు ఆయనకి ఎస్సీలకు, ఈసీలకు, బీసీలకు ఇవన్నీ పెట్టదు. కులాలు విభజించి చేయదు. ఈ గవర్నమెంట్ చేసేది అదే. అందరు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, కులాల పేరు తీసుకొచ్చి ఎస్సీలు, బీసీలు, వీళ్ళు వాళ్ళు అవి మాట్లాడకూడదు. కామన్గా అందరు ప్రజల కోసమే మాట్లాడాలి, అంతే. ప్రజలకు సౌకర్యాలు, సదుపాయాలు, రవాణా కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ ఫ్యాక్టరీలు ఇవి చూసుకోవాలి. ఉచిత విద్యా వైద్యం తప్పించి మిగతా అంతా పెట్టదు. నేను మంచి పాయింట్ గుర్తు చేసిన, ఉచిత వైద్య విద్య ఆ 2 చేసి చాలండి. చదువు వస్తే దేశం ఏడన్నా బాగుపడుతుంది. ఈ ఊళ్ళో కాదు ఇంకో ఊళ్ళో పనిచేసుకుని బతాడు. ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాడు, పీజీ చదువుకున్నాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. కాకపోతే వీనికి డబ్బులు ఇవ్వడం స్టార్ట్ అయినాక ఇంట్లో డబ్బులు ఇచ్చింటారని వాడనుకోతాడు. సోమరితనం వస్తుందిలే. మన ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు ఏమైతే పోదాంలే, నెలకు 4,000 వస్తున్నాయి, 5,000 వస్తున్నాయి, ఇది వస్తుంది, అది వస్తుంది, ఆనికి వస్తుంది, ఈయనకి వస్తుంది. ఇవి కంపారిజన్ పెట్టద్దు, ఇది తీసేయాలి ఫస్ట్. స్కీమ్స్ ఎందుకండి? నీ వీళ్ళు గెలవడం కోసం ఆ రోజు హామీలు ఇస్తారు, అప్పులు చేస్తూ పెడతారు. ఎవరి కోసం? కరెక్ట్ కాదు కదా అది. దేశం బాగుపోయి వీని కోసం చూసుకుంటారు కానీ దేశం ఇప్పుడు రాష్ట్రం, ఊరు ఫస్ట్ ఏంది? ఊరు బాగుండాలి, ఊరు బాగున్నా మండలం బాగుండాలి, తాలూకా బాగుండాలి, తర్వాత రాష్ట్రం, ఇవన్నీ తర్వాత దేశం. ఈ దేశాన్ని మర్చిపోతారు వీళ్ళు. కాన్సెప్ట్ అసలుది మర్చిపోయి ఎక్కడికో పోతారు వీళ్ళు. అసలు ఏంది? గ్రౌండ్ మర్చిపోతారు. దేశం మనంతా, ఇదంతా దేశం అంటే మట్టి కాదా ఎప్పుడో ఉంది కదా సామెత. అంది దేశం కోసం ఆలోచించాలి కానీ ఇదంతా ఎందుకు సార్? దేనికోసం? ప్రభుత్వాలు అట్లా తయారు చేస్తున్నాయా, ప్రభుత్వాలే ప్రజలు తయారు చేస్తున్నారు? ఇప్పుడు ట్యూన్ అయింది. ఇప్పుడు ఈయన ఇది ఇచ్చిండు, ఆయన అది ఇస్తాడు. ఇప్పుడు ఈయన 10 అన్నాడు, ఆయన 12 అంటేనే అవుతుంది. అది దీన్ని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు చెడు జరుగుతుంది, చెడును ఎక్కడ దగ్గర స్టాప్ చేస్తేనే కదమ్మా, స్టాప్ చేయాలి కదా. సో మీరు అన్నట్టు గతంలో 2,000 ఇచ్చిర్రు, ఇప్పుడు 4,000 ఇచ్చిన వాళ్ళు కొట్టేస్తాం. అదే కదా. గతంలో మీరు ఈ ఉచితం ఇచ్చిర్రు, మీ ఉచితం ఇస్తే ఓటేస్తాం అంటే ప్రజలు కూడా ఇట్లా తయారవుతారు. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, టీఆర్ఎస్ 2,000, 3,000 ఇచ్చిండు ముస్లింల పింఛను, వీళ్ళు 4,000 అన్నారు. ఈ అమలుకి రాలేదు ఎందుకు? ఆడ బడ్జెట్ లేదా, అమలు. ఇంకో స్కీమ్ తీసుకుని ఎన్ని స్కీమ్లను ఇచ్చుకోబోతారండి?
వాళ్ళ ఒక్కటి అదేంది అదే. ఓకే ఒక ముసలి వాళ్ళని మాత్రం వాళ్ళ ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇవి స్కీమ్ వేస్ట్ అండి, వేస్ట్.